పెట్టుకునేటప్పుడు రాలిపోతూ ఉంటుంది. అలా రాలిపోతే ఏమైనా అశుభం జరుగుతుందా? బొట్టు పెట్టుకోవడం సరిగ్గా పెట్టుకుంటే రాలిపోదు. హ్మ్. పెట్టుకోకపోతే తడి గానీ, లేకపోతే ఏదన్నా చిన్న ఇది గానీ లేకపోతే రాలిపోతూ ఉంటుంది. రాలిపోతుంది. అవునా? ఇప్పుడొచ్చే కుంకాలు రాలిపోతున్నాయంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అవును. కుంకుమ అవన్నీ కుంకుమ కాదు. అవును. అన్నీ ఏదో కెమికల్స్ అన్నీ కలిపి ఒక కుంకుమలా తయారు తయారు చేస్తున్నారు. చేస్తారు. తవుడు మనం వరి మొత్తం అవునవును. ఇదేసినప్పుడు తవుడొస్తుంది. దాంతో కూడా కుంకుమ తయారు అవును. చేస్తున్నారు. అందులో కలర్ వేసేసి వేసి దాన్ని తయారు కుంకుమ చేస్తారు. తయారు చేస్తున్నారు. అలాంటి కుంకుమ రాలిపోతే ఎంత? ఉంటే ఎంత? దానికన్నా మంచి కుంకుమ పెట్టుకోవడం అనేది మంచిది. మంచి కుంకుమ పెట్టుకుంటే రాలిపోదు. హ్మ్. దాంట్లో అనుమానమే లేదు. అలాగే కొంతమందికి చేతిలోంచి బొట్టు కింద పడిపోతూ ఉంటుంది. హ్మ్. కుంకుమ భరిణ బొట్టు పెట్టుకుంటుంటారు, కింద పడిపోతుంటారు. అవును. కదా! అబ్బో! అసలు ఇక దానికి ఎంత ఫీల్ అయిపోతారంటే ప్రపంచం మొత్తం మునిగిపోయింది. ఇంకెవ్వరు లేరు. నేను కూడా ఇంకో క్షణంలో వెళ్ళిపోతున్నానంత భయానకమైనటువంటి స్థితిలో దిగజారిపోతుంటారు. అద్దం పగిలిపోయినా ఇంట్లో అద్దం పగిలినా అలానే ఫీల్ అవుతూ ఇప్పుడు ఉంటారు. అద్దం అన్న తర్వాత పగులుతుంది, చెయ్యి చెయ్యన్న తర్వాత జారుతది. జారుతుంది, ఆ! కింద పడుతుంది, ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ ప్రకృతి సిద్ధమైనటువంటివి. అవును. అంతేగాని అవేవో అమ్మా! భయంకరంగా తయారైపోయినాయి, అట్లయిపోయింది, ఇట్లయిపోయింది అనుకుంటే కష్టం గదా! ఆ!